తెలంగాణలో ఇది మొట్టమొదటి ఒక ఘట్టం. జూబ్లీస్ అనేది ఒకటి ఘట్టం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది ప్రజల సంక్షేమం కోసం ఏర్పడింది. ప్రజల కోసం ఏర్పడింది. ప్రజలు దేనికోసం? సమాజంలోనే మంచి విలువలను తీసుకోవడానికి, సమాజంలో ఎస్సీ ఎస్టీ బీసీలను ఐక్యం చేయడానికి ఒక విలువ తీసుకొచ్చింది. కానీ టీఆర్ఎస్ పార్టీ ఏం చేసింది? వాటన్నిటిని మొత్తం తుంగలో దొక్కి ఇష్టానుసారంగా వాళ్ళు ఏది చెప్తే అది. అబద్ధాలను నిజం చెప్పే స్థాయి కేసీఆర్ది, అబద్ధాలను నిజం చెప్పే స్థాయి కేటీఆర్ది. ఎందుకంటే వీళ్ళని నమ్మద్దు, దుర్మార్గులు. ఎందుకంటే రాష్ట్రం వచ్చింది ప్రజలు డెవలప్మెంట్ కోసం చేయాలి తప్ప డెవలప్మెంట్ కాదు, మొత్తం అనగదొక్కుడు. జూబ్లీస్ ఎన్నికలకు వస్తే నవీన్ యాదవ్ పక్క లోకల్ క్యాండిడేట్ సామాజిక సేవా కార్యక్రమాల్లో ఉండి ప్రజలతో అందరితో మమేకమై ఆయనకు ఎలాంటి భేదం లేదు, హిందూ ముస్లిం ఇలాంటి భేదమే లేదు. భేదాలు తీసుకొచ్చిన వాళ్ళు మళ్ళా బీజేపీ పార్టీ. అందుకని అటు బీజేపీ పార్టీ ఇటు టీఆర్ఎస్ పార్టీ రెండు ఎలక్షన్లో జూబ్లీ ఎలక్షన్లో ఖచ్చితంగా బొంద పెడతారని చెప్పి మేము తెలియజేస్తున్నాం. ఎందుకంటే బీసీ సంఘాలు అందులో ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీ మైనార్టీ. అందుకే ఏం చెప్పారు అంటే వెనుకట కులబలమే ధనబలము, కులబలమే ధనబలమే ప్రజాబలము. ఆ ప్రజాబలమే ఈ నాయకుడు. ఏ నాయకుడు? మా నవీన్ యాదవ్ 100% విన్ అవుతాడు, గెలుస్తాడు. అందరి దీవెనలు ఉన్నాయి. ఎందుకంటే ఇలా కులం లేదు, ఆయనకి మతం లేదు, ఎలాంటి లేదు, అందరినీ ప్రేమతో చూసే ఏకైక వ్యక్తి నవీన్ కుమార్. ఖచ్చితంగా ఆయనకు బ్లెస్సింగ్ ఉంటాయి. తప్పకుండా మరి కాంగ్రెస్ పార్టీకి ఓటేసి తప్పకుండా గెలిపించాలని చెప్పి కోరుకుంటున్నాం. మేము కుల సంఘాల రాష్ట్ర అధ్యక్షుడు, బీసీ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు ఫ్రమ్ ఢిల్లీ.